హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టీచర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. వెరీ బ్రేకింగ్ న్యూస్. ఈ యొక్క ఏపీ మోడల్ స్కూల్లో టీజీటీ పీజీటీ పోస్టులకు సంబంధించి గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇది తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఈ నోటిఫికేషన్, అఫీషియల్ నోటిఫికేషన్ నేను ఇక్కడ మీతో షేర్ చేస్తాను. ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ ఏ ఏ ఏ కేటగిరీస్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ జోన్లలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్నటువంటి విషయాలన్నింటినీ నేను ఇప్పుడు ఈ యొక్క వీడియోలో నేను చర్చిస్తాను. సో ఇది టీచర్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి అభ్యర్థులకు ఒక రకంగా కొంత ఊరటనే చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేసి చూపించే ముందు, let me thank you all who are watching my channel and supporting my channel. Thank you so much, friends. Friends, please like my videos, share my videos and subscribe my channel. Friends, I request you all, please recommend my channel to your friends, those who are preparing for competitive exams, ఎస్పెషల్లీ టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్. ఎందుకంటే నేను ప్రతిరోజు అప్డేట్స్, ఈ యొక్క టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ ప్రతిరోజు ఉదయాన్నే ఈ యొక్క వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. సో కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకొక విషయం ఏంటంటే, ఈ యొక్క డిఎస్సికి కానీ, టెట్కి కానీ, లేకుంటే యూజీసీ నెట్కి సంబంధించి కానీ, లేకుంటే స్లెట్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ నా వెబ్సైట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా వెబ్సైట్ లింక్ ఇక్కడ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ వెబ్సైట్లోకి వెళ్తే మీకు కావాల్సిన మెటీరియల్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇంకా ఇప్పుడు నేను ఫర్దర్గా ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్, ఏపీ మోడల్ స్కూల్లో టీచర్స్ రిక్రూట్మెంట్ భర్తీకి రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ మీతో షేర్ చేసుకుంటాను. చూద్దాం ఎన్ని ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్నది ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఇది అఫీషియల్ నోటిఫికేషన్ నిన్న నైట్ రిలీజ్ అయినటువంటి, గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి అఫీషియల్ నోటిఫికేషను. ఇక్కడ నేను క్లియర్గా చదువుతాను. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ దోస్ క్యాండిడేట్స్ హూ వర్క్డ్ అట్ గెస్ట్ ఫ్యాకల్టీస్ in AP model schools for engaging 2011 graduate teachers, postgraduate teachers PGTs, and 71 trained graduate teachers in Andhra Pradesh model schools. So ఇక్కడ ఈ అప్లికేషన్స్, the applicants have to apply online through website, that is http://csc.ap.government.gov.in. After being satisfied that they are eligible for the post as per the advertisement, applications through any other mode will not be accepted. Schedule of the online registration is as follows. సో ఇక్కడ మనకు తెలుస్తున్నది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్లో 211 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, 71 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ యొక్క వెబ్సైట్లో చూసుకోవాలి. csc.ap.gov.in. అక్కడ ఒకసారి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ నోటిఫికేషన్ అంతా చదివి మన ఎలిజిబిలిటీని బట్టి మనం అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ చెప్పడం జరిగింది. సో అంతేకాకుండా యాక్టివిటీస్ ఏంటయ్యే, కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆన్ ద వెబ్సైట్లో ఈ యొక్క అప్లికేషన్ స్టార్ట్ అయ్యేటువంటి డేట్ ఏదంటే 3వ తేదీ జనవరి 3, 2022, అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయింది ఇది. సో వెబ్సైట్లో నిన్నటి నుంచి ఈ యొక్క అప్లికేషన్ అపియర్ అవుతా ఉంది. మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ దిస్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 7వ తేదీ జనవరి నెల 7వ తేదీ 5 గంటల లోపు, జనవరి నెల 7వ తేదీ 5 గంటల లోపు, సాయంకాలం 5 గంటల లోపు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ గమనిస్తే టీజీటీస్ వచ్చేసి 71 ఉన్నాయి, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ వచ్చేసి 211 ఉన్నాయి. సో 211 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ వచ్చేసి 71. సో ఇవి ఏ ఏ జోన్లో ఉన్నాయి అన్నది ఇప్పుడు గమనిద్దాం.
సో ఇప్పుడు ఇక్కడ చూస్తే జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 అని ఇచ్చారు. జోన్ 1లో టీజీటీ 17 ఉన్నాయి. జోన్ 3లో పీజీటీ 33 ఉన్నాయి. సో టోటల్ జోన్ 1లో 50. అలాగే జోన్ 2లో ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఏం లేవు. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 4 ఉన్నాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు జోన్ 2లో వచ్చేసి 4 ఉన్నాయి టోటల్. అలాగే జోన్ 3లో వచ్చేసి పి ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్ 23, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 50, టోటల్ 73 ఉన్నాయి జోన్ 3లో. సో జోన్ 4లో వచ్చేసి జోన్ 4లో ఎక్కువ ఉంటున్నాయి. ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 31, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 124, టోటల్ వచ్చేసి 155 ఉన్నాయి ఏదో జోన్ 4లో. సో అన్ని జోన్లలో కలిపితే జోన్ 4లో ఎక్కువ ఉంటున్నాయి, 155 ఉన్నాయి. సో ఈ రకంగా టోటల్ అన్ని జోన్లలో టీజీటీ వచ్చేసి 71, పీజీటీ వచ్చేసి 211, మొత్తం వచ్చేసి 282 పోస్టులకు గాను ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఈ ఈ యొక్క పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్, మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ కానీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వకూడదు. ఇస్తే అది చాలా క్రిమినల్, అదంతా చాలా క్రిమినల్ యాక్ట్ కిందకి వచ్చేస్తుంది. కాబట్టి ఫర్దర్ ముందు ముందు కూడా మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ లేకుండా పోతుంది ఏ గవర్నమెంట్ జాబ్స్కైనా. సో దయతో అప్లై చేసేటప్పుడు కరెక్ట్ ఇన్ఫర్మేషన్తో అప్లై చేయండి. సో ఇదంతా కూడా ఏంటంటే ఆ, మ్, ఈ యొక్క మోడల్ స్కూల్లో టీచర్స్ రిక్రూట్మెంట్ అంతా కూడా కాంట్రాక్ట్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. బట్ ఇట్ ఈస్ వెరీ గుడ్ జాబ్ అండ్ గుడ్ శాలరీ ప్యాకేజ్. దోస్ హూ chosen their career as teaching profession, then it is good for them to apply for this. So I wish you very all the best. Good luck to you all. Keep watching for latest updates. Thank you.